సార్ ఇంకొక వార్త ఏంటంటే ఒక నటి ఆమె పేరు నేను తీసుకోవట్లేదు కానీ ఏంటంటే వివాహేతర సంబంధం ఓకే అంటే కరెక్టే దాంట్లో తప్పేముంది అనేసి మాట్లాడుతున్నారు మీలాగే మీరేమంటారు సార్ మళ్ళీ ఆల్రెడీ 2-3 years నుంచి ఇద్దరు మనుషులు ఇద్దరు భార్యాభర్తలాగా అనుకున్నా ఒక లవర్స్ అనుకున్నా ఇద్దరు ఒక 2-3 years కంటే ఎక్కువ ఉండదు జనరల్ గానే ఒక నానుడు ఉంది పెళ్లి అయిపోయిన తర్వాత కూడా 7 years ఇచ్చాను ఓకే ఇప్పుడు మీకు ఇది బాగా తెలియాలంటే సినిమా ఒక అమ్మాయి అంది కాబట్టి వివాహేతర సంబంధాలు కరెక్టే అది కోర్టు కూడా ఈ మధ్య ఇట్స్ నాట్ ఇల్లీగల్ అని ఇచ్చింది ఇది మనిషి యొక్క తృప్తిని బట్టి ఉంటుంది ఒక్కొక్కరికి మోజు తీరిపోతుంది ఒక్కొక్కళ్ళు చూస్తే ఆ బాడీ కెమిస్ట్రీ కలగకపో చాలా ఉన్నాయి దీని రీజన్స్ ఇవన్నీ నేను 4-5 సంవత్సరాలు అని చెప్తున్నాను 2 people కెనాట్ లివ్ అని దానికి కొంతమంది తిట్టుకున్నారు అందరూ నేను కంట్రోల్ చేయలేను కాబట్టి ఇవి చూసి కూడా మా ఫిల్మ్ స్టూడెంట్స్ ఇదేంటి మీ కింద ఎవరు తిడుతున్నారు నేనేం చేయను మరి నేను చెప్పిన పాయింట్ కొంచెం మోడర్న్గా ఉందనుకో దానికి పీపుల్ తిడతారు ప్రతి ఒక్కరిని నేను సంస్కరించలేను కదా పెద్ద చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సంస్కరించలేకపోయారు సో తను అడుగుతారు సినిమాకి వచ్చేవాళ్ళు ఫిల్మ్ స్కూల్లో చేరేవాళ్ళు అడుగుతారు అనమాట అది ఏంటి మిమ్మల్ని కింద తిడుతున్నారు అన్నాడు దాన్ని నేనేం చేయను మరి నువ్వు ముందు పైన చూసి కిందకి రావాలని చెప్పాను ఒకటి కింద చూస్తారు ముందు కింద అంటే కామెంట్స్ కొన్ని 100 ఉంటాయి సో ఇటువంటి చెప్తున్నప్పుడు తిట్టుకొని మరి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కానీ సంసారపక్షంగా శాస్త్రయుక్తంగా ప్రేరణ చేసిన పెళ్లి చేసుకున్నా కూడా అరేంజ్ పెళ్లి చేసినా కూడా వాళ్ళు కూడా విడిపోతారు అంటారంటే జరుగుతున్నాయి కాబట్టి నేను ఇంకా 2-3 సంవత్సరాలు అంటున్నాను ఇద్దరు కలిసి బతకలేరని చెప్తున్నాను చాలా కాలం నుంచి ఓకే అలా మరి మన తల్లిదండ్రులు బతకలేదా అంటే వాళ్ళు బతికారు వేరే పుష్పాలు కాబట్టి ఇంకెందుకంటే పచ్చి భాషలో ఎవరు చెప్పడు వాళ్ళకి దారి లేక మీ తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఎప్పుడూ విడిపోయినాడు ఒకళ్ళ హావభావాలు ఒకళ్ళ యొక్క ఉద్దేశాలు ఒకటి ఐడియాలజీస్ ఒప్పుకోరు ఒక స్త్రీ పురుషుడికి ఎవరైనా సరే ఇద్దరు అబ్బాయిలైనా కూడా ది కెనాట్ కలవలేదు వాళ్ళ యొక్క అభిమతాలు కలవు అది ఇక్కడ ఈ మధ్య ఏదో ఒక అమ్మాయి అంది కొత్తగా కనిపెట్టినట్టు ఎప్పుడో చెప్పాను చిన్నప్పుడు చెప్పాను నేను ఫస్ట్ ఎవరు ముందు చెప్పారు కాదు దిస్ ఈజ్ దేర్ ఆల్రెడీ సో ఇంటర్నెట్లో అమెజాన్లో ఒక సినిమా ఉంది ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా అది అమెరికన్ బ్యూటీ చూడండి సినిమా ఓపెనింగ్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు ఆడ కూతురు లెవెల్లో ఉన్న అమ్మాయితో లెవెల్లో పడతాడు ఓకే చాలా బాగుంటుంది అది దానికి 8.1 ఏదో గ్రేడింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు వచ్చింది అది నేను చూసి 25 years అయింది అది అమెరికన్ బ్యూటిఫుల్ ఫిల్మ్ అది సో దిస్ ఇస్ వాట్ దే ట్రై టు ఎక్స్ప్లెయిన్ అనమాట డైరెక్టర్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ నెరేటివ్స్ ఆఫ్ ఎలా కలవదు ఒకరికొకటి ఎలా కలవదు అనేది చెప్తాడనమాట అంచేత అదే విషయాన్ని అమ్మాయి చెప్పింది కాకపోతే ఎందుకు చెప్పింది అంత బాహాటంగా కోర్ట్ హెస్ ఆల్సో గివెన్ ద యాక్సెప్టెన్స్ ఇదొకటి లివ్ ఇన్ రిలేషన్షిప్ ఒకటి లివ్ ఇన్ రిలేషన్షిప్లో కొన్ని కండిషన్లు పెట్టింది కాకపోతే మీరు లివ్ ఇన్ రిలేషన్షిప్ చెప్పి పిల్లలకి అనేసి అమ్మాయి మీద వదిలేసి వెళ్ళిపోతే కుదరదు పెళ్లి చేసుకుంటే ఎంత అయితే హక్కు ఉందో పిల్లలకి అంతే హక్కు ఇద్దరికీ ఉంది ఇద్దరు వాళ్ళకి ఇవ్వాలి మీరిద్దరు ప్రాపర్టీస్ కూడా వాళ్ళకి ఇవ్వాలి ఆ సేఫ్టీ పెట్టింది లేకపోతే మన నెక్స్ట్ జనరేషన్ దెబ్బతిందో అంచేత అది పెట్టింది మంచిగా పెట్టింది ఇండియాలోనే పెట్టింది అలాగా ప్రపంచంలో వేరే చోటకి ఇటువంటి రూల్స్ ఉండవు వాళ్ళు ఏం పడ్డారో వాళ్ళ యొక్క సందర్భం ఏంటో అనేది దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ మట్టుకు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా యూ మస్ట్ షేర్ యువర్ ప్రాపర్టీ యూ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దర్ అప్బ్రింగింగ్ ఎవరెవరి దగ్గర ఎన్ని రోజులు ఉంటారనేది మేబీ యూ మస్ట్ హ్యావ్ టు కాంప్రమైజ్ సో ఇదే సందర్భంలో దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది ఏంటంటే వివాహేతర సంబంధాలు ఇట్స్ నథింగ్ రాంగ్ వాట్ కెన్ ఐ డూ ఒక మగవాడు నపుంసకుడు అయిపోవచ్చు డ్యూ టు మెనీ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కప్పుడు ఒక విమెన్ బికమ్స్ విత్ దర్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఇన్ మెన్స్ట్రల్ పీరియడ్స్ ఇవన్నీ ఉంటాయి వాటి వలన షీ మైట్ నాట్ బి ఇంట్రెస్టెడ్ ఆన్ సెక్స్ అట్ ఆల్ వాట్ విల్ యూ డూ సో దిస్ ఆర్ సో మెనీ ఈ రెండని ఎందుకు చెప్పానంటే జనాలకు అర్థం అవుద్దని సో విమెన్లో ప్రాబ్లం ఉండొచ్చు ద లాస్ ఆఫ్ ఆ అట్రాక్షన్ పోవడం అనేది ఆ మోజు అనేది తీరిపోద్ది అంటారు కదా తెలుగులో చెప్పాలంటేనే అదేవిధంగా మగవాడికి పోవచ్చు మగవాడు బికమ్ ఇంపార్టెంట్ విత్ హిస్ హ్యాబిట్స్ విత్ హిస్ డిసీజెస్ విత్ హిస్ డిజార్డర్స్ దేర్ ఆర్ సో మెనీ డిజార్డర్స్ ఇన్ హ్యూమన్ బాడీ విత్ ద టాబ్లెట్స్ వాట్ యు యూజ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇట్ల వలన చాలా ఉంటాయి అంచేత షీ కెనాట్ బి విత్ వన్ మ్యాన్ అప్పుడు ఏం చేస్తారు డైవర్ట్ చేసుకుందాం ఉంటుంది వాట్ ఎవర్ యూ డూ ఇట్ బిఫోర్ డైవర్స్ ఆఫ్టర్ డైవర్స్ ఇల్లీగల్ అని అక్కడ ఇల్లీగల్ రాదు వివాహేతర సంబంధం
anymore it is not an illegal. You can have, as long as it doesn't disrupt or interrupt the real lives belong to you. That is, మీ పిల్లలకి వాళ్ళకి ఆయన కారకుండా యూ కెన్ హ్యావ్ ఎఫ్ఐఆర్ అని చెప్పేసి. నేను ఒకప్పుడు చెప్తే నన్ను తిట్టారు, అప్పుడు ఇంకా కోర్టు ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ ఉండడం మంచిదని అన్నానని, మైండ్కి మంచిది అన్నానని అప్పుడు తిట్టారు. మా ఫిల్మ్ స్టూడియోలు చాలా అనుకున్న వాళ్ళకి చెప్తాను అనమాట, నన్ను అందుకు తిడతారు అప్పుడప్పుడు. నేను వాస్తవం మాట్లాడతాను కాబట్టి, వాస్తవం నేను మోడర్న్ సొసైటీ గురించి మాట్లాడతాను. అలాగని చెప్పి మీకు పాఠాలు చెప్పేటప్పుడు అవి చెప్పను నేను. అవి ఎందుకు చెప్తాను, అది మీకు అభిమతం. నేను ఇంకా తాళి కట్టే పెళ్లి చేస్తాననేది కూడా తీశాను. తాళి యొక్క గొప్పతనం, టైం అనే సినిమాలో తాళి యొక్క ఎంత గొప్పతనం అనేది చేశాను. పెళ్లి చేసుకుంటే విడిపోవద్దు, విడిపోయే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవద్దు. వాస్తవం నిజం మాట్లాడినోడు ఎప్పుడు కూడా శత్రువు అవుతాడు, యథార్థవాది, లోక విరోధిలాగా. అంచేత ఆ అమ్మాయి ఎవరో చెప్పడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే, యూ కెన్ హ్యావ్ అన్ ఇల్లీగల్, యూ కెన్ హ్యావ్ అన్ అఫైర్, యూ కెన్ హ్యావ్ వివాహేతర సంబంధం, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్. దాన్ని ఎక్స్ట్రా ఇల్లీగల్ అనకూడదు. వివాహేతర సంబంధాన్ని కరెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండొచ్చు. అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్? అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ women might not be interested anymore sex with husband, and husband might not be anymore interested on because of his health grounds కానీ whatever the reason could be. అతనికి హెల్త్ గ్రౌండ్స్ లేకపోయినా కూడా ఆవిడ మీద మూసి తిరిగిపోవచ్చు. అందుకనే ఇద్దరు బతకలేరు అని చెప్పాను నేను. అర్థమైందా? సో ఇది జ్యోతిషకులు బయలుదేరి ఆడ అప్పుడు డైవర్ట్ చేస్తాడు, ఇప్పుడు డైవర్ట్, నువ్వెప్పుడు చేస్తావో చెప్పాలి. ఆవిడ చెప్పే ఉంటేనే అసలు మీరిద్దరు కలుస్తున్నారో చెప్పాలి. కలిసి నువ్వు సాటిస్ఫై చేయ, నేనైతే అలా పెడతాను. ఆర్ యూ సాటిస్ఫైయింగ్? ఏ మగవాడు ఏ ఆడదాన్ని సాటిస్ఫై చేయలేడు కంటిన్యూస్గా. దట్ ఈస్ ద సృష్టి. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ లైక్ దట్. ఇట్స్ ఓన్లీ తాత్కాలికమైన ఆర్గాజం తప్పితే నో బడీ కెన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ సాటిస్ఫై ఎ ఉమెన్. డిపెండ్ ఆన్ యువర్ మైండ్, యువర్ సెటిల్మెంట్. దట్స్ అచ్చా. ఇది ఉన్నంతకాలం మరి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లేకుండా ఎలా ఉంటుంది? అది కాదురా బఫా అంటాడు, నేను అది కాదురా జఫ్ అని నేను అంటాను. ఇది జరిగేది వాస్తవం. ఇది కొంతమంది బయటకు చెప్పుకుంటారు, కొంతమంది బయటకు చెప్పుకోరు. బయటకు చెప్పుకోవడం మంచిది కాదు. చెప్పకుండా యూ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ ఆఫ్ హ్యావింగ్ ఎన్ అఫైర్, హ్యావింగ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ విత్ అన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ హస్బెండ్ ఆర్ వైఫ్ అండ్ విత్ యాక్సెప్టెన్స్ ఆఫ్ యువర్ హస్బెండ్. ఇలా చాలా మంది ఉంటారు తెలుసా మీకు? దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ఐ కమ్ అక్రాస్ సమ్ పీపుల్, హస్బెండ్ allows her to have a friendship with somebody. Okay. So this is what I feel, whatever I felt చెప్పాను. దాని కింద అవి చదివి మా ఫిలిం స్టూడెంట్స్ భయపడకండి. వాళ్ళ బోధనస్ట్ ఎక్కువైపోయింది ఇప్పుడు నాకు. వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు, ఎవరు తిడుతున్నాయండి అని. మరి మనం ఎటువంటి ఫ్రాంక్ గా చెప్తున్నప్పుడు తిట్టకుండా చేస్తారు. ఆ చేరివాడు అనుకుంటాడు అనమాట. సో డోంట్ అసెస్ మీ విత్ ద కామెంట్స్ ఆఫ్ ఇడియట్స్. ఓకే, యూ జాయిన్, లెర్న్ ఫిల్మ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటింగ్, మోడర్న్. ఈ రోజు స్క్రీన్ ప్లే కావాలి నీకు, నాట్ ఎస్టడీస్. ఓల్డ్ ఫ్యాషన్ కాదు. ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి ఉద్ధవ్ సింగ్ బాగలేదు. ఉద్ధవ్ సింగ్ యాక్చువల్గా చాలా మంచి సబ్జెక్ట్, అది చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తాం. మరి ఎందుకు చూడలేకపోయా? ముందు చెప్పేశాడు, ఇంటర్వెల్కి బిఫోర్ చెప్పేశాడు. క్లైమాక్స్, క్లైమాక్స్ ఏం చూస్తాం? మీరు మళ్ళీ చూడండి కాబట్టి చెప్తాను. బట్ అదర్వైజ్ వండర్ఫుల్ ఫిల్మ్ అది. సో ఇవన్నీ గురించి మాట్లాడుకోవాలి. కానీ ఆడెవడో నన్ను ఏదో అన్నాడు అని అనకే చేస్తాడు. మరి ఏ మగవాడు ఏ ఆడదాన్ని సాటిస్ఫై చేయడం అన్న మాటకి ఏట్రా ఇలా అంటాడు జఫా అంటే ఈటో పెద్ద బయలుదేరాడండి. నేను చెప్పేది నిజం, నువ్వు ఊహించుకునేది అబద్ధం. నేను నిజమే చెప్తాను, ఫ్రాంక్గానే చెప్తాను. అందరూ అనుకుంటాడు మనుషులు, వాళ్ళు చెప్పాడు నేను అంతే కదా అనుకుంటాడు అన్నమాట.